ఒక దిక్కు శివాల జాతర అవుతున్నప్పుడు కూడా బెల్లిలైతో కళాకారు లొల్లి 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 బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటే తిరుగుతున్న బెల్లెంతను ముక్కలుగా నరుకుతున్నప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో మాకు సోయి ఉండాలి. మా అసంటోళ్ళకు నీ మీద మాకేం ఉండొద్దు, అసలు ప్రేమలు ఉండొద్దు. అసలు నీ అసంటోడు వచ్చినాక ఏమైనా మంచి చేస్తారని అనుకోవద్దు. కానీ అనుకున్నాం, చలో ఎవడోడు వచ్చిండ్రా భయ్, వచ్చినాక నన్నా చేస్తారు కావచ్చు అని. కానీ మా వాడు బడే టాలెంటెడ్. ఇట్లా అటు ఇటు మాట్లాడటంలో, పాట పాడటంలో వాళ్ళ వీళ్ళలో పక్కకు పెట్టుకున్నాడు. ఇక ఎప్పుడుగా పల్లెల గురించి రాసిన వాళ్ళని వాళ్ళ వీళ్ళకు దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర పెట్టుకొని ఇక వీళ్ళని జర మంచిగా చేసుకుంటే అయిపోతుంది. ఇక తెలంగాణ అంతా మనం మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు. తెలంగాణలో నిజమైన తెలంగాణ వాదులు నీ అవార్డులు రివార్డులు తీసుకున్నా గానీ తీసుకోకున్నా గానీ, నువ్వు కన్సిడర్ చేసినా చేయకున్నా, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ఆత్మల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు, మనస్తత్వాలు ఇంకా బతికే ఉన్నాయి. జాగ్రత్త. ఈ అవార్డులు మొత్తం ఇదొక పచ్చి బూటకం. తన చెప్పిండు కదా, ఒక్కొక్క పాయింట్ లీగల్ గా కూడా నేను చదివిన. అది ఎంత చదివిన లీగల్ గా ఏ దిక్కుకెళ్ళి చూసినా గానీ ఇవన్నీ మొత్తం అదొక తప్పులు. ఆ వేదికనే అసలు అంతా వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు, వెకిలి పాటలు, చిల్లరగాన్లా జమాత్ అయిపోయింది. అది మొత్తం అవహేళన తెలంగాణ సంస్కృతిని. అరే నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో కళారూపాలు దాదాపు 124, 126 కళారూపాలు తెలంగాణలో ఉంటే, సోయినోడు ఒక 4-5 కళారూపాలను ప్రదర్శించి వాళ్ళు ఎట్లా బతుకుతాయి, వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అని ఎక్కడ సోయి లేకుండా చేసి తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఈవెన్ గద్దరన్న బొమ్మ పెట్టి, అది కూడా ఇన్సల్టింగ్ ఏంటంటే గద్దరన్నను చూపించుకుంటా, గద్దరన్న ముఖం చూపించుకుంటా ఈ సంస్కృతిని, సాహిత్యాన్ని బొందబెట్టేటువంటి ప్రయత్నము